మరి సహకరిస్తూ నడిపిస్తూ విధానం బట్టి వందనాలు. మరి స్థానిక దైవజనులు ప్రభావంతో నాయన మరి ప్రభా శ్రమలోంచి నాయన ఆర్థికంగా ఖర్చు అయిన మరి కార్యక్రమాన్ని నిర్వహించడానికి అయ్యా మీ స్తోత్రాలు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. మరి కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. మరి నాయన క్రమంగా ప్రభు నీ నామాన్ని మహిమకరంగా జరిగించి మీ కృపా సన్నిధిలో అందరికీ నుంచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మన మధ్య గౌరవ అధ్యక్షులు కుమారయ్య గారి వేదికకు ఆహ్వానిస్తున్నాము. వరసగా జరుగుతూ ఈ సమయంలో ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదువుకుందాం. ప్రియులు దేవుని దాసులు నెంబర్ గారు గారు వచ్చి గ్రంథము 9వ అధ్యాయం ఆలోచన చదువుతాం. గారు వచ్చి గౌరవ అధ్యక్షులు గారు వచ్చి గ్రంథము 9వ అధ్యాయం ఆలోచన చదువుతారు. గ్రంథము 9వ అధ్యాయం ఆలోచన. హల్లెలూయా. ఇది కొరకు ఏర్పాటు చేసిన వాక్యపట్టణము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఈ కొద్ది పరిశుద్ధ వాక్యం మన దేవుడు మన ఇంట్లో దీవించిన గాక. దేవునికి మహిమ కలుగును గాక. లూకాసు సువార్త 2వ అధ్యాయము 8వ వచనం 14వ వచనం వరకు మన మధ్య ఉన్న జిల్లా ఎస్కోటి నంబర్ అజ్రా గారు చదువుతారు. లూకాసు సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచనం వరకు. దయచేసి పరిశుద్ధ గ్రంథం నుండి నేటి క్రిస్మస్ పరిశుద్ధపరచబడినటువంటి భాగాన్ని మనం చదువుదాం. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చదువుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి నిక్కులు బయటపడి, అయితే దూత బయటపడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేసేదను. దావీదు పట్టణంలో నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. దానికి ఇదే ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక దొడ్డులో పడుట మీరు చూసేదని వారితో చెప్పింది. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థానంలో దేవునికి మహిమని, ఆయనకి ఇష్టమైన మనుషులు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రం చేయించును. దేవుని పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. 3వ దినాలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మన లక్షణ యూపీఎఫ్ గౌరవ అధ్యక్షులు ఆయన మగవారు వచ్చి చదువుతారు. దయచేసి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని
ఆయన స్త్రీలను